ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? ఈ ప్రశ్న ఇప్పటికి దాదాపు 50 మంది అడిగారు నన్ను. దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుకు అని ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా. ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తాడు. దురాత్మ పట్టిన వాడు కింద పడతాడు, కానీ మామూలు విశ్వాసి ఎందుకు కింద పడతాడు? ఇప్పుడు ఏంటంటే అతన్ని కింద పడగొట్టి లేపడము అనే ఉద్యమం కొంతకాలం కిందట ఆరంభమైంది. అదేంటంటే పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని. పడగొట్టడంలో లేదు దేవుని శక్తి, పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి. ఒకవేళ నువ్వు పడిపోతే నేను వచ్చి లే అని లేపుతా. పేతురత్త జ్వరంతో పడి ఉన్నది, అవునా? అంతేగాని యేసు ప్రభు వచ్చి ఓ పేతురత్త నువ్వు పడిపోమ్మో అని పడిపోయిన తర్వాత లెమ్మో అని అనలా. అంచేత ఆమె అప్పటికే పడిపోయింది. పడిపోతే ఆయన చేయిచ్చి లే అని అన్నారు, అంటే లేచి. బైబిల్ అంతటా కూడా యేసు ప్రభు పడిపోయిన వారిని లేపడానికి వచ్చినట్టే చెప్పబడింది. చచ్చినోళ్లను బ్రతికించడానికి వచ్చాడు. అంతేగాని చచ్చిందాక ఎందుకు ఇప్పుడే నేను చంపుతా ఇప్పుడే బతికిస్తానంటే. డౌన్లోడ్ షేర్ చాట్.